స్తోత్రం. హల్లెలూయా. మరి నిన్నటి దినాన మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రలో నుండి మరొక నూతన పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రారంభించాం. అందులో మరి యేసు ప్రభు వారి జీవితంలో సమయము ఏ విధంగా వినియోగించేవారు, సమయం యొక్క ప్రాధాన్యత ఏమిటి, సమయం గురించి మన ఆలోచన ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా మరి ప్రభు యొక్క జీవితం సమయానికి చాలా విలువనిచ్చే జీవితం. ఆయన ఎన్నడూ కూడా సమయాన్ని వృధా చేయలేదు. టైం వేస్ట్ పనులు ఏమీ చేయలేదు. టైం ఎప్పుడు వేస్ట్ చేయలేదు. ఈ రోజున మానవ జీవితంలో ఉన్న అత్యున్నతమైన అతి విలువైన విషయం ఏదైనా ఉందంటే అది మనం పెట్టుకునే బంగారం, మనం కట్టుకునే వస్త్రాలు, మనకున్న ఆస్తిపాస్తులు, లేక ఈ లోక సంబంధంగా మనం కలిగి ఉన్న వస్తువులు కాదు, కానీ మనకున్న సమయమే అత్యున్నతమైన విలువైనది. సమయం ఒక్కసారి దాటిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. పోగొట్టుకున్న ఒక్క క్షణాన్ని కూడా మనం మరలా తిరిగి వెనక్కి తెచ్చుకోలేము. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించగలమేమో కానీ సమయం పోతే మళ్ళీ సంపాదించు. అందుకే ఏ టైంలో చేయవలసింది ఆ టైంలో చేయాలి అంటారు. అంటే ఆ టైంలో చేయకపోతే ఏమవుతుంది, మరొక టైంకి సమయం ఉన్నది కానీ పని పెరిగిపోతూ ఉంటుంది. మనలో చాలా మందికి సమయం సరిపోవట్లేదు అని చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం. అవును, నాకు చాలా పనులు చేయాలని ఉంటుందండి, కానీ టైం సరిపోవట్లేదండి అని వాళ్ళు చేయాలని వస్తారు. నాకు చాలా పనులు ఉన్నాయండి, చేయాలని ఉన్నది కానీ టైం సరిపోవట్లేదు అని వాళ్ళు చేయాలని వస్తారు. టైం సరిపోవట్లేదు రెండు వాళ్ళు టైం సరిపోకుండా టైం సరిపోదు నిజమే. మనం అనుకుంటా ఏదో ఎలాగోలా మేనేజ్ చేద్దాం, సమయాన్ని ఎలాగోలాగా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే సమయాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు జీవితము ఒక పెద్ద తాడి మీద ఓ పోల్ వాక్ చేస్తారు కదా, అంటే రోపు వాక్ అని తాడి మీద నుంచుని ఒక కర్ర పట్టుకుని గడకర పట్టుకుని నడుతూ ఉంటారు. చూసారా, కొంతమంది చేసే పనులు, వారి సమయం, వారి జీవన విధానం ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఉద్యోగాన్ని, కుటుంబ పనులను, అలాగే ఫ్రెండ్స్తో ఉండే సమయాన్ని, అలాగే మిగతా విషయాన్ని అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడో చోట ఆవిడేమవుతుంది, బ్యాలెన్స్ కింద పడిపోతుంది. ఒకరికి సమయం ఇస్తే మరొకరికి సమయం లేదు అన్నాం. దురదృష్టం ఏంటంటే ఈ సమయం లేదు అనే విషయం చాలా చోట్ల చెప్పం, కానీ దేవుడి దగ్గరికి వచ్చిన మాత్రం ఖచ్చితంగా టైం ఉండలేదండి. మా వాక్యం చదువుకున్న రోజునే టైం అక్కడ ఉంటుందండి వాక్యం చదువుకోవడానికి. అందుకేనండి మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ క్యాలెండర్లోకి వెళ్ళి ఆ వాక్యం అనౌన్స్ చేసి తక్కువ చదివేసి ఈ రోజున బయలుదేరి అనుకున్నానండి. సో చాలా మంది క్యాలెండర్ వాక్యం చదువుకోవడానికి కూడా కాదు. కొంతమంది ఏమో క్యాలెండర్ వాక్యం మీద ఆధారపడిపోతారు, అంటే ఆ వాక్యం చదివితే ఈరోజు బయట చదివేసినట్టే. కొంతమంది అది చదవడానికి కూడా సమయం. ఈరోజు ప్రార్థన చేసావా కౌశిక అంటే ఎక్కడ ఖాళీ ఎక్కడ ఉంటుందండి, ప్రార్థనకు వచ్చి కూడా నిద్ర వచ్చాను, ఎక్కడ ఖాళీ ఉంటుంది. సో ప్రార్థన చేయడానికి సమయం లేదు, వాక్యం చదవడానికి సమయం లేదు. ఆదివారం మందిరానికి ఎందుకు రాలేదమ్మా, సమయం లేదండి. వద్దాం అనుకున్నానండి, పక్కన పెట్టేసానండి. వద్దాం అనుకున్నానండి, అప్పుడే మా ఆయన మోసం తెచ్చాడండి. వద్దాం అనుకున్నానండి, అప్పుడే వచ్చేసాడండి మా చుట్టాలు. వద్దాం అనుకున్నామండి, నిజంగా అంతా రెడీ సాధన అంత సోమని చేయడండి. పెట్టింది భర్త లేకపోతే ఇంట్లో వాళ్ళు తెలియదు, కానీ అదేం తెలియదు సాతానికి అంత సోమని. సో మొత్తానికి సమయమును సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో విజయం సాధించిన యేసు ప్రభు బిడ్డలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తను అనుకున్న పనులన్నీ పూర్తి చేసిన యేసు ప్రభు వారి యొక్క పిల్లలుగా మనం ఉన్నాం. అయితే దురదృష్టం ఏంటంటే మన జీవితంలో సమయం సరిపోవడం లేదనే మాటని అనేక సార్లు
ఇప్పుడు మందిరంలో చెప్తే పాస్టర్ గారు ఏమంటారని పైకి అనలేదు కానీ అవునండి మేము చాలా చేసేది అనుకుంటున్నాం కానీ ఏం సరిపోవట్లేదు కానీ సరిపోవట్లేదు. అసలు మనకు సమయం మిగులుతుందా మిగలదా? మనకు సమయం ఉందా లేదా? ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా లేకుండా పోతుంది? ఒక చిన్న ప్రయోగం చేసి జీవించాలను మా ఎంపీఎస్ విద్యార్థులు ముందుకు రండి అయినా సరే సాగర్ ప్రసాద్ ముందుకు రండి. సాగర్ ప్రసాద్ ముందుకు రండి. కంగారు పడక మీతో కుస్తీ పోటీ ఏం చేయాల సమయం ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ నుంచి చూడండి. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇదేంటి డబ్బా అంతే. ఏంటిది డొక్కు అంటాడు అవడం. ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు ఆడుతుంది. డొక్కు డోలు మొత్తానికి ఇది కనపడుతుందా మీకు? ఎలా పిల్లలు వాటర్ బాటిల్ సగానికి కోసేశారు. మన వాళ్ళు పార్టీలు ఎంత మంచి అంటే సహజంగా వాటర్ బాటిల్ వాడేసి దాన్ని క్రాష్ చేసి ట్రాష్లు వేసేది. కానీ మనం వాటర్ బాటిల్ వాడిన తర్వాత దాన్ని సగం చేసి రకరకాల అంటే వేస్ట్ వండర్ఫుల్గా వాడే మనుషుల్లో మనమే గొప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఇది ఒక బౌల్ కదా. ఈ బౌల్ని ఒకసారి ప్రయోగానికి ఉపయోగించాను నేను. అందులో పెద్దవాళ్ళది దాన్ని అంతసేపు బాబాయ్ ఒకసారి ఇందులో వేసేది. ఒకసారి వేసా మొత్తం వేసేది గబగబా. ఇందులో రాడ్ ఎక్కువైనట్టున్నాయి. వాళ్ళ కింద వరకు చూడండి. ఇక్కడ వరకు ఒకవేళ బాటిల్ ఉంటే నిండినట్ట నిండలేదంట. నిండిపోయినా నిండలేదా? ఇది చూడకండి నిండిందా? సో ఇప్పుడు ఇది నిండిపోయింది కాబట్టి ఈ డబ్బా అంటుంది నేను నిండిపోయాను, నాలో ఇంకేమీ వేయకండి. ఈ డబ్బా ఏమనుకుంటుందంటే మొత్తం అన్ని వేసేసారు, వేరే దాకా వేసేసారు, ఇక వేయడానికి నా దగ్గర చోటు లేదు. ఒకసారి ఇంకొక ఐటమ్ నేను లేస్ తీసుకొచ్చాను. లేస్ ప్రయత్నం చేసి మొత్తం వేస్తే ఇప్పుడేమైంది? నిండిపోయిందని అంటలేదా? ఇందాక రాళ్ళు వేసినప్పుడే నిండిపోయింది అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వేయడానికి ఖాళీ దొరికిందో దొరకలేదా? సో వీటికి కూడా చోటు ఉంది. వీటికి కూడా ఏముంది? చోటు ఉంది. ఇప్పుడు మళ్ళీ డబ్బా అంటుంది బాబు చాలా బాబు లేదనుకున్నాను కానీ మొత్తానికి కొంచెం పడింది కాబట్టి నాలో ఇంకేం లేదు, చోటు లేదు. ఉందా? రేపులో ఉందా? చోటు లేదు. అంటే ఇప్పుడు ఈ డబ్బాకి టైం ఉందా లేదా? లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ డబ్బాకి ఈ డబ్బా టైం లేదనుకుంటుంది. ఓపెన్ చేద్దా? పోనీ ఎంత అవుతున్నాయండి? రైట్ పోసే 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 పట్టిందా పట్టలేదా? ఇందాక నిండిపోయింది అనుకున్నాం కదా. పట్టిందా పట్టలేదు? ఇప్పుడు చెప్పండి, ఇందులో ప్లేస్ ఉందా? రేపు పిల్లలు ఉన్నాయా? లేదు. సో అసలు పెద్దవాళ్ళు వేసినప్పుడే ఇది నిండిపోయింది అనుకున్నాం. కానీ ఇంకా చిన్నవాళ్ళు వేయడానికి కొంత ప్లేస్ మళ్ళీ కనిపించింది. చిన్నరాళ్ళు వేసినప్పుడు రెండు రకాలు వేసేసానికి అయిపోయింది కదా అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఇసుక వేసాం. ఇసుక వేసిన తర్వాత దీనికి కూడా ఏముంది? ప్లేస్. ఒకసారి పట్టుకునే రెడీగా పట్టుకో. సో ఇంకొక విషయానికి కూడా ఇందులో ప్లేస్ ఉంది. ఇంకొక విషయానికి కూడా ప్లేస్ ఉంది. చూడండి, ఇందులో పైకి ప్లేస్ లేదనుకుంటున్నాం.
కంగారు పడకుండా వాళ్ళకో. ఓకే, 4వ ఐటమ్ వేయడానికి కూడా ఇందులో ఏముంది? లేదు. సో ఈ బాటిల్ మన జీవితం అయితే, ఈ బాటిల్ మన సమయం అయితే, మన సమయమునకు ఎన్ని రకాల పనులు చేసే సామర్థ్యము మనకు ఉంది. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకు టైం లేదనుకున్నాం, మొదటి రాళ్ళు వేసినప్పుడే సమయం లేదనుకున్నాం, కానీ రెండవసారి మరలా ఇంకొక పని చేయడానికి సమయం వచ్చింది. అది వేసిన తర్వాత ఇంకెక్కడ ఉందనుకున్నాం, మరలా ఇంకో రకమైన పని చేయడానికి సమయం వచ్చింది. అది వేసిన తర్వాత ఇంకెక్కడ టైం ఉందనుకున్నాం, మరలా ఇంకో రకమైన పని చేయడానికి సమయం వచ్చింది. అంటే ఇప్పుడు సరైన విధానంలో ఈ బాటిల్ నింపడం ప్రారంభిస్తే ఇందులో ఎన్ని రకాలు వేయచ్చు అనమాట, ఎన్నైనా వేయచ్చు. ఇలా వేయడం అనేది ముందు మనకి తెలియాలి. ముందే నీళ్ళు వేసామనుకోండి ఏమవుతుంది చెప్పండి, ముందే నీళ్ళు వేస్తే ఏమవుతుంది చెప్పండి, రాళ్ళు ఇక్కడ గుడికి అవునే కదా. కొన్ని ముందే ఎసగేసామనుకోండి ఏమో చెప్పండి. సో ఇందులో సమయము ఉందా లేదా? మనిషి చేయాలనుకుంటే పనులు చేయడానికి సమయం ఉందా లేదా? సమయం ఉందా లేదా? మాట్లాడలేదు మీరు ఎవరు? ఉంది కదా, రైట్. మరి సమయం లేదనే మాట మనం ఉపయోగిస్తున్నామంటే సమయం లేకపోవడం వల్ల లేదా, లేక ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక లేదా? సమయం లేకపోవడం వల్ల లేదా, లేక మనకు ఉన్న సమయం ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక లేదా? మనకు ఉన్న సమయం ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియలేదు కాబట్టి దాని పనిలో వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి పాస్టర్ గారు నైట్ ప్రార్థన కావాలంటే అవ్వదా? టైం ఎక్కడ ఉన్నది? టైం లేకపోవడం కాదు, టైం ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం వల్ల. సో సమయాన్ని వినియోగించుకోవడం చేతనైతే జీవితం అన్ని రకాల పనులతోనూ ఆనందంగా ఉంటుంది. సమయాన్ని వినియోగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనం పనులు చేయగా ఇంకా చాలా సమయం రెస్ట్ తీసుకోవడానికి మిగిలిపోతుంది. సో ఈ ప్రయోగాన్ని మీకు చూపించినప్పుడు మీకు కలిగిన ఆలోచన అంటే అయిపోయింది అనుకున్న ఆలోచన నుంచి ఇప్పుడు ఎంత ఉందా అనే ఆలోచనలోకి వచ్చింది. సో చివరికి ఒక మాట అడుగుతాను మీకు, ఇన్ని రకాలు వేయడానికి, ఇన్ని రకాలు పట్టడానికి ఇందులో ఈ యొక్క ప్రయోగంలో ఉన్న ముఖ్య సూత్రం ఏంటి చెప్పండి? ముఖ్య సూత్రం ఏంటి? ఇందులో ఇన్ని రకాలు పట్టడానికి, ఇన్ని రకాలు వేయడానికి అన్ని పట్టి అంటే ముఖ్య సూత్రం ఏంటి? బాటిల్ అమ్మా ఇదమ్మా తెలివా? ప్లానింగ్ లో రివర్స్ చేసామనుకోండి, ప్లాన్ ఏమవుతుంది? వర్స్ట్ అవుతుంది. యాజ్ చేసాము బెస్ట్ అవుతుంది. ఇది మీ ఇంటర్వ్యూ కూడా మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకి ఒరే బాబు ఎలా బాగుందా మన సమయం, ఎలాంటి పని మనం అందుకే వేస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు పాఠం. సో మొట్టమొదటి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, సమయం లేదనుకునేవాడు మొట్టమొదట మన ఉదయం లేచిన దగ్గర నుంచి ముందు పెద్ద పనులను ముందు చేసేది. ఏ పనులు ముందు చేయాలి? పెద్ద రాళ్ళను ముందు వేసేస్తే ఆ తర్వాత బోల్డ్ అంత సమయం మిగిలిపోతుంది. పెద్ద పనులను చాలా మంది ఏం చేస్తారంటే వాయిదా వేస్తూ ఉంటారు. పెద్ద పనులని ఇప్పుడు కాదు చాలా పెద్ద పని అని రోజులో చేయవలసిన ముఖ్యమైన పెద్ద పనులను తర్వాత పెట్టుకుని చిన్నగా ఈజీగా ఉన్న పనులన్నీ ముందు చేస్తాం. అలా ముందు చేసేది వల్ల ఏమవుతుందంటే, ముందు ఇసుక తర్వాత చిన్న రోజులు ఇవన్నీ వేసేసాక పెద్ద పనులకి ఏమవట్లేదు, టైం ఉండలేదు. సో అందుకే ముందు ఈ 4 రకాల వస్తువుల లాగా మన పనులను 4 రకాలుగా విభజించుకోవాలి. ఓకే, ఇది అర్థమైపోయింది కదా? పక్కన
నీళ్ళు ఒప్పే కొంచెం నీళ్ళు ఒప్పే అంటే అక్కడ చోట ఉంటుంది. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే 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 సంగమ సమయమిదే. హల్లెలూయా హల్లెలూయా. సో 4 రకాలుగా మన పనులను విభజించుకుని దాన్ని ఉపయోగించడానికి సమయాన్ని ఉపయోగిస్తే మనము విజయం సాధిస్తాము. యేసు ప్రభు వారు తన జీవితంలో అతి తక్కువ కాలంలో అతి తక్కువ సమయంలో 3.5 సంవత్సరాల్లోనే పాలస్తీనా దేశంలో ప్రతి మూలన ఉన్న వాడికి పరలోక రాజ్య సంగతుల గురించి చెప్పడానికి, పరలోక రాజ్య సంగతుల గురించి వివరించడానికి ఆయన ప్రయాణాలు కానీ ఆయన పరిచర్య కానీ ఎక్కడ అపజయం పొందలేదు. ఆయన అంటాడు, నేను చెప్పుకున్నాం, సిలువలో ఆయన రాగాడుతో పలికిన 6వ మాట ఏంటంటే సమాప్తమైంది. అంటే ఏ పనిని నేను చేయాలని ఈ భూమి మీదకి వచ్చానో, ఏ పని కొరకు దేవుడు నాకు 33.5 సంవత్సరాల ఆయుష్ను కాలాన్ని సమయాన్ని ఇచ్చి పంపించాడో ఆ పనిని నేను పూర్తి చేశాను. కంప్లీటెడ్, ఫినిష్డ్. సో మనం టైం సరిపోలేదు, మనము సమయం చాలడం లేదు, పిల్లలకైతే అస్సలు సరిపోవట్లేదు. హోంవర్క్ ఎందుకు రాయలేదా? టైం సరిపోలేదా? పరీక్షల్లో ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేసావు? పేపర్లో టైం రాయడానికి ఏం సరిపోలేదు, టైం సరిపోలేదు. సో యేసు ప్రభు వారు ఎంత చక్కగా తన సమయాన్ని ఉపయోగించుకున్నాడో ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎన్ని గంటలకు లేవాలో, ఎంతసేపు పని చేయాలో, తను వేటిని మొదట చేయాలో, వేటి కొరకు ఎక్కువ సమయాన్ని వినియోగించుకోవాలో, ఏది ముఖ్యమైన పనో ఏది అనవసరమైన పనో ఆ పనికి ఎంత సమయం ఇవ్వాలో, ఆ పనికి ఎంతసేపు పని చేయాలో ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున మనకి ఒక పని చేస్తే ఇంకా అన్ని పనులు బాగా కూర్చోవాలి. అందుకే యేసు ప్రభు వారి యొక్క సమయ పాలన మనం అలవాటు చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది మనకు ఉండాలి. జీవితానికి ఒక టైం టేబుల్ ఉండాలి. యేసు ప్రభు వారు ఒక టైం టేబుల్ ప్రకారంగా తన జీవితాన్ని నడిపించుకున్నాడు. దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని నడిపించడానికి ఒక టైం టేబుల్ వేసుకున్నాడు. చూడండి, గలాతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలాతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. చూడండి, ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినంటే ఆ పరలోకమందు ఉన్న తండ్రి అయిన దేవుడు ఏ కాలానికి యేసు ప్రభువుని పంపించాలి, ఏ కాలంలో ఇశ్రాయేలుని ఏర్పరచుకోవాలి, ఏ కాలంలో ఈ యొక్క యుగాంతాన్ని ఇవ్వాలి, సమస్తము ఆయన తెలుసు. హల్లెలూయా. దేవుడి దగ్గర టైం టేబుల్ ఉంది. మరి దేవుని బిడ్డకు నీ జీవితానికి ఒక టైం టేబుల్ ఉందా? దేవుని బిడ్డకు నీ జీవితానికి ఒక సమయ పాలన ఉందా? దేవుని బిడ్డకు నీ సమయం సద్వినియోగం అవుతుందా? నీ సమయం సద్వినియోగం అయ్యే స్థితిలో ఉంటుందా? చూడండి, అందుకే ఒక శాస్త్రవేత్త సమయ పాలన గురించి చక్కగా ఆలోచన చేసి మనము టైం మేనేజ్ చేసుకోవడానికి, టైం బాగా వినియోగించుకోవడానికి ఒక చక్కని సూత్రం చెప్పాడు, ఫార్ములా. అది నేను మీకు జస్ట్ చెప్పు వదిలేస్తాను. ఏంటి చెప్పండి? మనకున్న పనులను 4 రకాలుగా విభజించుకోవాలి. ఒకటి, ఇప్పుడు బయటకు వెళ్ళాలని కుదరదు, కానీ అర్జెంట్ అంటే బయటకు వెళ్ళాలని కుదరదు కాబట్టి అర్జెంట్. సో మొదటి దాంట్లో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. రెండవ దాంట్లో నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. మూడో దాంట్లో అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. సో దీన్ని తెలుగులో చెప్తాను, మళ్ళా కంగారు పడండి. ఇక నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. సో మొదట నీ పనులను 4 రకాలుగా, ముందు ఒక పేపర్ తీసుకుని పనులను 4 రకాలుగా రాసుకో.
అత్యవసరంగా చేయవలసిన అతి ముఖ్యమైన పనులు. మొదటి మాట ఏంటి? అత్యవసరంగా చేయవలసిన అతి ముఖ్యమైన పనులు. సమయం సద్వినియోగం అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు మీరు మీ పుస్తకాల్లో రాసుకోండి, పదే పదే దాన్ని చదవండి, మీ పనుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు బిడ్డలు ఏదో ఊరకనే బతుకుతున్నారు లేదని బతికేవాడు కాదు. ఒక క్రమం కలిగి, క్రమశిక్షణ కలిగి, సమయపాలన కలిగి, అనేకులకు మాదిరిగా ఉండే జీవితాలు జీవించేవారు అని మనం ఈ లైఫ్ లెసన్స్ ద్వారా నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. అందుకే ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. నీ జీవితంలో అత్యవసరమైన అతి ముఖ్యమైన పనులు ఏవి? రెండో దాంట్లో అత్యవసరం కాదు కానీ ముఖ్యమైన పనులే. అత్యవసరం కాదు కానీ ముఖ్యమైన పనులే అంటే ఈ పనులు ఇమ్మీడియట్ గా అర్జెంట్ గా చేయవలసినవి కాదు, కానీ ఖచ్చితంగా చేయాలి. ఇక మూడవ టేబుల్లో అవసరమే, అత్యవసరమే కానీ అంత ముఖ్యమైనవి ఏమి కాదు. అత్యవసరమే కానీ అంత ముఖ్యమైనవి ఏమి కాదు. అత్యవసరమైనప్పటికీ ముఖ్యమైనవి కావు. జాగ్రత్త చూడదు. తర్వాత అత్యవసరము కాదు, అతి ముఖ్యమైనవి కాదు. సో 4 రకాలుగా ముందు మన పనులను విభజించుకున్నాం రోజులో. ఈ 4 రకాల పనుల గురించి విభజించుకోమంటే మాకు ఏం జరుగుతుందంటే, మీరు ఏదో పుస్తకం చదివి చెప్తారు. మాకు ఏం జరుగుతుందని అంటే తెలిసేటట్టుగా 4 ఉదాహరణలు చెప్తాను. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇందాక వీళ్ళు అన్నగానే నన్ను మాట ఉపయోగించింది, ఇప్పుడు అన్నాను కుదరదని. కాబట్టి అదేంటి అర్జెంటే కదా. కొన్నిసార్లు మనకు వచ్చే ప్రక్రియని ఆపుకోవడం కుదరదు. అర్జెంట్ అంటే అర్జెంటే. అర్జెంట్ మాత్రమే కాదు, ఇంపార్టెంట్ కూడా. చాలా మంది పనులు పడి కాబట్టి శరీరంలో విసర్జన క్రియలు మర్చిపోతుంటారు. అది ఎప్పుడో ఉదయం వెళ్ళాను, మళ్ళీ రాత్రికి వెళ్ళాను అన్నాం అనుకోండి, ఒక వాడికి ఖచ్చితంగా రావాల్సింది. అర్జెంట్ అంటే అర్జెంటే. అది జస్ట్ చెప్తున్నాను. ఇంకా చిన్న ఉదాహరణ, ఒక ఆయన చెప్పిన ఉదాహరణ నవ్వు వచ్చింది, మీకు కూడా చెప్తాను. నీ జీవితంలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? నీ పెళ్లికి నువ్వు వెళ్దాం. ఏంటి? నీ పెళ్లికి నువ్వు వెళ్ళడం. నీ పెళ్లికి నువ్వు వెళ్ళడం అర్జెంటే కదా, ఇంపార్టెంటే కదా. ఒకవేళ వెళ్ళకపోతే పెళ్లి వెళ్ళకపోతే అంతే. సో కాబట్టి ఇలాంటివంటే ఇది చెయ్యకపోతే కుదరదు అనేది ఏదైతే నీ జీవితంలో ఉందో దాన్ని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్త్రీలకి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి? రోజు అన్నం ఆడడం అర్జెంట్ ఇంపార్టెంట్ కదా. పర్లేదండి, ఓళ్ళని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి, రోజు ఫాస్ట్ ఫుడ్ తిని తొందరగా జనం కూడా ఏమైపోతారు, ఫాస్ట్గా అయిపోతున్నారు. కాబట్టి నీ పనులలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏది? ఒక విద్యార్థులు, పిల్లలు, మీకు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏది? స్కూల్ విడిచిపెట్టి మళ్ళీ స్కూల్కి వచ్చేదాకా హోంవర్క్స్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అంటే అవి చేసేసిపోతే స్కూల్కి వెళ్ళాలి, లేదంటే బాధ్యత, లేదంటే పనిష్మెంట్లు వస్తాయి. సో ఏది ముఖ్యమైనదో, ఏది ప్రారంభంలో చేయాలో, ఏది పని కట్టుకుని చేయాలో అది ముందు రాసుకో. ఇక అర్జెంటే కానీ నాట్ ఇంపార్టెంట్. అర్జెంటే కానీ నాట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఉదాహరణకి మీ ఫ్రెండ్ పెళ్లి హైదరాబాద్లో జరుగుతుంది, అప్మా చేసుకుంటాడు పెళ్లి. కాబట్టి ఆ పని అర్జెంట్ పనా నాట్ అర్జెంటా? ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలి, అది అర్జెంటే. కానీ నీ జీవితంలో అది ముఖ్యం కాకపోవచ్చు. వెళ్ళలేకపోయినా అది మాత్రాన వెళ్ళలేకపోతే, నీ పెళ్లికి వెళ్ళకపోతే ఆగిపోతేమో కానీ ఎవరి పెళ్లికైనా వెళ్ళకపోతే ఏం ఆగదు, అవునా కదా? సో అర్జెంటే కానీ నాట్ ఇంపార్టెంట్. కొంతమంది ఇక్కడ చిక్కుకుపోతూ ఉంటారు. మనకి ఎలాగైనా రావాలా, నువ్వు రాకపోతే అసలు ఇక్కడ ముందుకు వెళ్ళేలా లేదంటే అది మనకి ఇంపార్టెంట్ కాదు. అక్కడ చేయవలసిన పనే కానీ మనకి ఇంపార్టెంట్ కాదు. కానీ దురదృష్టం ఏంటంటే వీటికి చాలా మంది, ముఖ్యంగా స్నేహితులు లేకపోతే తోటివారు, ఉదాహరణకి ఈరోజు ఫస్ట్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ రిలీజ్ సినిమా ఇప్పుడే చూడాలి, అర్జెంట్. మేము అందరం టికెట్లు తీసేసాం, నీకోసం కూడా టికెట్ తీసాం, నువ్వు అర్జెంట్గా రావాలి. అదే సమయంలో మీ అమ్మగారితో మీ నాన్నగారితో ఒంట్లో బాగాలేదు, వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒక పక్కనేమో సినిమా టికెట్ తీసేసి ఉంది, నీ ఫేవరెట్ హీరో ఫస్ట్ షో నువ్వు చూడాలనుకుంటున్నావు. సినిమా ఆ సమయానికి ఎలా కనపడుతుందంటే అర్జెంట్గా కనపడుతుంది.
కానీ ఇంపార్టెంట్ ఏంటి? మీ తల్లిదండ్రులను హాస్పిటల్కి తీసుకెళ్తారు. దురదృష్టం ఏంటంటే చాలా మంది యవనస్తులకి పొరపాటు తెలియదు. యవనస్తులకి కాదు, చాలా మంది పెద్దవాళ్ళకి కూడా ఈ సమయంలో నా బిడ్డకో, నా కుమార్తెకో, నా భార్యకో, లేక నా కుటుంబ సభ్యులకో నేను సహకారిగా ఉండడానికి బదులుగా వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుని ఇప్పుడు ఎలా పోతే ఆడు పోయించడం, ఇప్పుడు ఎలా పోతే ఆడు ఇవ్వడం, ఇప్పుడు ఎలా పోతే ఆడు చేయడం అనేసి ఆ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల ఏ పనులు ఆగిపోతున్నాయి? ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. సో అర్జెంట్ అని చెప్పబడుతున్నాం అన్ని అర్జెంట్ కాదు, అర్జెంట్ అని చెప్పబడుతున్నాం అన్ని ఇంపార్టెంట్ కాదు. రాహుల్ గాంధీ ఎక్కడ పోతున్నాడు? ధవళేశ్వరం ఏంటది మార్కెట్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ దగ్గర పోతున్నాడు. రాహుల్ గాంధీ వచ్చేటట్టు ఉండదు, వెళ్ళిపోతుంది, చూడడానికి వెళ్ళిపోతామండి. ఓ జన్మాంతం వెళ్ళిపోతుంది, నేను కూడా ప్రేరేపణ వచ్చింది. అది అర్జెంటే కదా? అర్జెంటే, ఎందుకంటే మళ్ళీ జరిగే పని కాదండి. కానీ ఇంపార్టెంటా? ఆలోచించుకో. నువ్వు చేసే పనులు అర్జెంట్ పనులు చేస్తానంటే అనవసరమైన పనులు ఏం చేస్తలేదండి. మంచిదే, కానీ అవి ఇంపార్టెంట్ కాదు చూసుకో. ఈ లోకంలో చాలా విషయాలు నీకు అర్జెంట్గా కనిపిస్తా ఉంటాయి. అవి సీరియస్. ఏమైపోతే నాకు ఎందుకు ఈ సీరియల్ చూడడం నాకు చాలా అవసరం, అత్యవసరం. కానీ ఈ రోజుల్లో ఈ రోజు సీరియల్ ఈ రోజు చూడకపోతే నేను పోయేది ఏమీ లేదు. అది రేపు కూడా చూడొచ్చు, ఓ 40 కూడా చూడొచ్చు. ఎందుకంటే అది మళ్ళీ కనిపిస్తుంది. నాట్ ఇంపార్టెంట్. ఇక రెండవది, ఇది మూడవది ఏంటి? నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అదే పిల్లలు, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఇప్పుడు చేయక్కర్లేదు, కానీ ఖచ్చితంగా చేయాలి. ఉదాహరణకి ఎగ్జామ్స్ చెప్పుకున్నాం. ఏ మార్చిలోనో ఎగ్జామ్స్ ఉన్నాయనుకున్నాం. సెప్టెంబర్ నుంచి వాళ్ళు మామూలుగా చదువుకుంటే చాలు. సెప్టెంబర్లోనే ఎగ్జామ్స్ అనేది చదవాల్సిన అవసరం. సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అర్జెంట్ కాదు, కానీ తప్పకుండా ఒక రోజున వాటిని చేయవలసిందే. సో ఎవరైతే ఇది ఖాళీగా ఉంచుకుంటారో, అంటే దీనిని ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తారో, ఇందులోకి రావడం తగ్గిపోతుంది. అంటే ఇంపార్టెంట్ అనే వాటిని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ క్లియర్ చేసుకుంటా ఉంటే అర్జెంట్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో నీ జీవితంలో ఇప్పుడు అర్జెంట్ కాకపోవచ్చు, కానీ ఎప్పటికైనా పని చేయవలసిందే అనుకున్నప్పుడు ఆ పనిని చేయడానికి కూడా నువ్వు సమయాన్ని ఇస్తూ ఉండాలి. సో 2 రోజుల ముందు ఎగ్జామ్స్ పెట్టుకుని చదివేది మొత్తం 6 సబ్జెక్టులు చదివేది, మొత్తం 6 సబ్జెక్టులు చదివేది అంటే అర్జెంట్ ఇంపార్టెంట్ వెళ్ళిపోద్దా పని, అప్పటికప్పుడు ఆ పని అంతా చేయలేక వేయకూడదు. సో జీవితంలో ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్, ఏది నాట్ అర్జెంట్, ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్, మీ పనులను ఒక్కసారి విభజించుకోండి. చివరిదేంటి? నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. నువ్వు సీరియల్ చూడకపోతే మీ ఇంట్లో ఏమి సమస్యలు కావు. నువ్వు వాట్సాప్ మెసేజ్లు చూడకపోతే ప్రపంచం ఏమి తిరగబడిపోదు. నువ్వు ఫేస్బుక్ లో రోజు గుడ్ మార్నింగ్ అని పోస్ట్ పెట్టకపోతే ఫేస్బుక్ కూడా ఏమి చచ్చిపోవడం. అవునా కదా? అంటే ఈ ఫేస్బుక్, వాట్సాప్, సినిమాలు, సీరియల్లు, షికారులు లేక ఇంకేమైనా ఉంటే అవి చేయకపోయినంత మాత్రాన నీ లైఫ్ ఆగిపోదు. ఎందుకంటే దట్స్ నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. యేసుప్రభు వారు ఏ పని కొరకు ఎప్పుడు రావాలో తెలిసినవాడు కాబట్టి ఆయన దగ్గరకు ఓ పని వచ్చింది. అయ్యా, లాజరు చనిపోయేలా ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా రావాలి. మెసేజ్ ఎలా వచ్చింది? నువ్వు అర్జెంటుగా రావాలన్నాడు. అయ్యో, మనిషి చచ్చిపోయేలా ఉంటే అర్జెంటే కదా? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయింది. వాస్తవానికి వెనగానే ఆ యొక్క పని ఎలా కనబడుతుంది మనకి? అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ గా కనబడుతుంది. కానీ యేసుప్రభు దృష్టిలో అర్జెంట్ నిజమే, కానీ నాట్ ఇంపార్టెంట్. ఈ కోవలో పంపించలేదంటే ఆయన ఈ కోవలో పంపించలేదు. ఇందులోకి నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్. అంటే లాజరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు నిజమే, కానీ ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం లేదు, అయినా వెళ్ళాలి. అవును, ఇక్కడే మనం ఒక చిన్న సూత్రం ప్రభు వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక మనిషి చనిపోయే స్థితిలో ఉండగా పిలిస్తే ఎందుకు యేసుప్రభు వారు వెళ్ళలేదు? చెప్పండి, ఎందుకు వెళ్ళలేదు?
అంటే అక్కడ మీరు మానవ సంబంధాల గురించి, సెంటిమెంట్ల గురించి ఆలోచించండి. దిస్ ఈస్ ద టైం మేనేజ్మెంట్ లెసన్. ఆయన కరుణాలు రండి, కోటకు రండి, మరి చచ్చిపోతున్నాడంటే చచ్చిపోయాడు, దాకా చూడడానికి వెళ్ళలేదని, ఇలాంటివి కాదు. అసలు ఎందుకు ఆయన వెళ్ళకుండా ఉన్నాడు అనేది కూలంకషంగా పరిశీలన చేస్తే అద్భుతమైన విషయం మనకు జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభు వారు అక్కడికి ఎప్పుడు వెళ్ళినా తన పని పూర్తి చేయగలరు అనే నమ్మకం ఆయన కొంత. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సో మిగిలిన వాళ్ళకి అరే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వరకు యేసు ప్రభు వారు నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ దాంట్లో పంపించేయండి. 2 రోజుల ముందు కంగారు పడిపోయారు శిష్యులు. 2 రోజుల ముందు వార్త వినపడగానే అందరూ అయ్యో 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 అన్నారు. 2 రోజుల తర్వాత ఏమన్నా తెలిసింది, ఇప్పుడు మనం వెళ్ళాలన్నారా, మనం వెళ్ళి కొట్టిలో ఉందండి అక్కడ అంటే ఏంటి, ఆ రోజున గందరగోళం అయిపోయిన వాళ్ళకి 2 రోజులు పోయే కానీ ఇంపార్టెంట్ గా కనిపించలేదు, అది అర్జెంట్ గా కనిపిస్తలేదు. కానీ యేసు ప్రభు వారు మొన్న విన్నప్పుడే నాకు అది ఇంపార్టెంట్ విషయం అని తెలుసు, కానీ అర్జెంట్ విషయం కాదు. సో మీ జీవితంలో ఏది ఇంపార్టెంట్ ముందు గుర్తించండి. సమయం సద్వినియోగం చేసుకోవాలంటే పనులను కేటగరైజ్ చేయాలి. పనులను కేటగరైజ్ చేయడం అంటే ఏ పని ముఖ్యము, ఏ పని తర్వాత ఏ పని వద్దు అనే ఒక బుద్ధి ప్రభు మనకు ప్రసాదించాలని మనం ప్రార్థన చేయాలి. దురదృష్టం ఏంటంటే మీరు ఈరోజు నిజంగా మీ మనసు ఉంటే ఇంటికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని ఒక్కసారి మీరు చేసే పనులను రాసుకుంటే ఇంచుమించు 75% నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మీరు చేసిన ప్రతి పనిని ఒకసారి రాసుకుని చూడండి. అందులో నిజంగా నీకెంత ఉపయోగపడే ఉన్నాయి, పిల్లలు మీ కుటుంబానికి ఉపయోగపడేవి ఉన్నాయి, మీ సమాజానికి ఉపయోగపడేవి ఉన్నాయి, అసలు నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మహిమ తీసుకొచ్చేవి ఏమి ఉన్నాయి. ఇవేమీ లేకపోతే దాని ఊళ్ళో చాలా జీవులు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం అంతే. వాటికి టైం సెన్స్ ఉంటుందా అనుకుంటాం, కానీ మనకన్నా మంచివండి. అవి ఉదయాన్నే లేస్తాయి, రెక్కలు చాపుకుని ఎడకెళ్తున్నాయి, ఆహారం అవుతాయి, మళ్ళీ సాయంకాలం ఎందుకు వచ్చేస్తాయి. పక్షులకు బుద్ధి చీకటి పడేటప్పుడు ఎక్కడికి రావాలని, ఊటికి రావాలని. పందులకి, కుక్కలకి బుద్ధులు ఉన్నాయి, చీకటి పడేటప్పటికి ఎక్కడికి రావాలని, తమ యొక్క స్థలానికి రావాలి. మనకే బుద్ధి లేదు, అర్థాన్ని నాకు ఏం చేస్తున్నాం. మళ్ళీ ఈ వీడియోని వివిధ రకాల జీవులతో పోలుస్తూ ఉంటాం, తప్పు. 5 భాగాలు ఉన్నాయి. ఎవరిని పంది, కుక్క ఇలాంటి వాటితో పోల్చకండి, ఎడుతాయి. ఇదేంటో మేము బాగా బతుకుతున్నాం, ఈ పనికి వాళ్ళు బతికే వాళ్ళు మాతో పోతున్నారు. గుట్కా, కైని, పాన్పరాకు ఇలాంటివి పందులు తింటాయా చూసారు ఎప్పుడన్నా? ఆ పందిలో నవ్వుతుంది ఏంటి అన్నాం అనుకోండి, ఒక ఎలా పంది కోపస్ కలిసారు. ఎందుకు తెలుసు, నేను ఎప్పుడన్నా గుట్కా కానీ కైని కానీ పాడైపోయిన అన్నాన్ని తింటాను, కడిగేసిన గుడితో అవుతానేమో కానీ నువ్వు ఫ్రెష్ గా పట్టుకొచ్చిన కైని ప్యాకెట్ నా నోట్లో కూడా పెట్టుకోండి. పందులు తిన వాటిని మనుషులు తింటున్నారు, మనమేమో తినేవాడు పంది అంటే పందికి అంట బాగా. అవునా కదా, వాడు మందు తాగుతాయా, పేపాలు తాగేస్తున్నారు ఎలాగా గమనించండి. అంటే జీవులతో పోల్చకండి ఎవరిని. ఎందుకంటే ప్రతి జీవికి తాను ఎప్పుడు లేవాలో, ఏం తినాలో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, తన శరీరాన్ని బట్టి, తన ఆరోగ్యాన్ని బట్టి, తన జీవన విధానాన్ని బట్టి అవి బాగా బతుకుతున్నాయి. దురదృష్టం ఏంటంటే మనము దేవుడు పోలికగా పుట్టిన వాళ్ళము, దేవుడు సమయ పాలనలో నెంబర్ 1, ఆయన విడవని చెప్పుకుంటున్న వాళ్ళము, ఆయన మాదిరిగా ఈ భూమి మీద బ్రతుకుతూ తెలియకుండా బ్రతికే వాళ్ళకి ఇదిగా బ్రతుకని చూపించవలసిన వాళ్ళం దురదృష్టకరంగా నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అనే విషయాలకి మనం మనసు చేస్తూ ఉన్నాం. చివరికి ఎనబాబు ఏమైనా సాధించావా? ఏం సాధిస్తాం? సమయం లేదు. ఏం సాధిస్తాం? సమయం సరిపోలేదు. ఏం సాధిస్తాం? సమయాన్ని మన స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాం. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ఏమని? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఏం చేయాలి?
సద్వినియోగం చేసుకోవచ్చు. అమ్మా, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకునే ఒక సూత్రాన్ని మనం ఈ రోజు ప్రభు యొక్క జీవితంలోంచి నేర్చుకున్నాం. ఆయన తన జీవితంలో ఏది అర్జెంట్, ఏది ఇంపార్టెంట్ అది ముందు చేశాడు. ఆమె పొద్దున్న లేవగానే ఆయన ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్రేయర్. ప్రతి మనిషి జీవితంలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ దేవుని వాక్యమును వినడము, చదవడం. ప్రతి మనిషి జీవితంలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ పనులలో, కుటుంబ పనులలో తన యొక్క విధులను నిర్వర్తించడం. ప్రతి మనిషి జీవితంలో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ తను నిర్వహిస్తున్న విధి నిర్వహణలో నమ్మకంగా ప్రతి పనిని ఎప్పటికప్పుడు అప్ టు డేట్. ఈ రోజు ఈ పని రేపు చేద్దాం, ఈ పని తర్వాత చేద్దాం, ఈ పని 2 రోజులు రేపు చేద్దాం. యజమానుడు అడిగినప్పుడు అదండి చేయలేదండి, చేద్దాం అనుకున్నానండి అని రోజు తలదించుకు జీవించే జీవితానికి యేసు ప్రభు నిన్ను రక్షించలేదు. ఆయన నిన్ను ఖచ్చితమైన సమయ పాలన కలిగిన వ్యక్తిగా జీవించమన్నాడు. ఇక్కడ ఒక మంచి మాట చెప్తారు. అంటే ఏంటండి, కాళ్ళకి ఎకరాలు పట్టుకుని, కళ్ళకి ఒత్తులు వేసుకుని, ఒంటికి మిషన్లు పట్టుకుని అస్సలు రెస్ట్ లేకుండా బతకమంటారండి. అంటే ఒక డబ్బా చూపించాడు కదా, ఈ డబ్బా చూసినప్పుడు అంటే లైఫ్ అంతా అన్నిటితో నిండిపోయి ఇక ఖాళీ లేని కూడా కింద బతకమంటారండి. లేదు. ఎంత పర్ఫెక్ట్ టైం సెన్స్ ఉన్న యేసు ప్రభు వారు అదే టైంలో రెస్ట్ తీసుకోవడానికి కూడా చెప్తున్నాడు. సార్ చూడండి, మార్క్స్ వార్త యేసు ప్రభు శిష్యులు అలసిపోయి వస్తే వారికి మార్క్స్ వార్త 6:31. మార్క్స్ వార్త 6:31. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి కొంచెం సేపు అవసరం తీర్చుకోండి. నాయన టైం టేబుల్లో రెస్ట్ టైం కూడా ఉండదు. పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా, లేక పొద్దు నుంచి 24 గంటలు రెస్ట్ లేకుండా బతకమన్నాడా? లేదు. ప్రభు అద్భుతమైన మార్గం చూపించాడు. నువ్వు పని చేయి, పగలన్నంత వరకు పని చేయి, పగలన్నంత వరకు నా తండ్రి పనుల మీద నేను ఉండాలని చెప్పాడు. పగలన్నంత వరకు అంటే సమయం ఉన్నంత వరకు నువ్వు పని చేయి. సమయం లేని అంటే ఆ యొక్క రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో నువ్వు మనస్ఫూర్తిగా హాయిగా నిద్రపో. పనులన్నీ బొమ్మ పెట్టుకుని, పనులన్నీ అవలేదని ఆలోచన పెట్టుకుని, అయ్యో ఈ రోజు చేయాల్సిన పనులన్నీ మిగిలిపోయినాయి, రేపటి పనులు, ఈ రోజు పనులు ఎక్కువైపోయినాయి ఆందోళన చేస్తే నిద్ర ఏమవుతుంది నీకు? అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను మీరు చాలా అలసిపోయారు, కొద్దిసేపు అలసట తీసుకోండి. యేసుప్రభు అలసిపడా? యేసుప్రభు కష్టక్కర్లేదా? ఆయన సమయ పాలన, ఆయన గొప్ప విశ్రాంతి ఇస్తూ ఉంది. సో జీవితంలో సమయాన్ని స్వాధీనంలో ఉంచుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆ సమయంలో ఏం చేస్తున్నా 16వ వచనం ఎఫెసీ 5:16. ఎఫెసీ 5:16. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి, నడుచుకుంటూ జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రతి ఒక్క ప్రభు యొక్క చిత్తం ఏమిటో ఏం చేయాలట? ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. దేవుడు ఎందుకు ఎంతో మంది మన వయసులో ఉన్న వాళ్ళు పైకి పోతే మనం ఇంకా బ్రతికి చూచాడు? ఎందుకు మనకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు? ఎందుకు మనకు సంవత్సరాలు ఇస్తూ ఉన్నాడు? ఎందుకు మనకు జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు? ఎందుకు మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు? ప్రభు చిత్తమేంటో గ్రహించండి. ఆయన చిత్తాన్ని గ్రహించి దానికి అనుగుణంగా సమయాన్ని వినియోగించడం ప్రారంభించండి. ముఖ్యంగా ప్రభు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఈ సమయంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మిగిలిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతుకుతావో నీ సమయం సద్వినియోగం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకకుండా మిగిలినవన్నీ ఆ ఇసుక రాళ్ళు నీళ్లు వేసేసి నింపేద్దాం అనుకుంటావో అప్పుడు ఆ ముఖ్యమైన దైవిక సంబంధమైన విషయాలు, నీ కుటుంబానికి అవసరమైన విషయాలు చేయడానికి నీకు సమయం ఉండదు. సో యేసు ప్రభువారు మంచి సమయ పాలన కలిగిన వ్యక్తి. ఆయన నమ్మిన మనం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.
నీ జీవితంలో సమయం ఎక్కడ వృధా అవుతుందో ఒక్కసారి పరిశీలన చేయి. నీ జీవితంలో సమయాన్ని ఎలా వేస్ట్ చేస్తున్నావో ఆలోచన. అద్భుతమైన విజయాలు సాధించే శక్తి సామర్థ్యాలను సమయాన్ని దేవుడు నీకు ఇస్తే వాటిని ఏమాత్రము కూడా సద్వినియోగం చేసుకోకుండా, సరి అయిన దిశలో ప్రయాణం చేయకుండా, ఒకవేళ ఎక్కడైనా నీవు పొరపాటు చేస్తున్నాను, అత్యవసరమైన అతి ముఖ్యమైన విషయాలు ఏంటో గ్రహించకుండా, అనవసరమైన ఏమాత్రము ముఖ్యము కాని విషయాలకు అధిక సమయాన్ని వెచ్చిస్తున్నావేమో. ప్రభువా, నా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం నాకు దయచేయదని ప్రార్థించుకున్నాం. సమయము పోనీయగా సిద్ధపడుమో సంగమా, సమయము పోనీయగా సిద్ధపడుమో సంగమా, యేసు సమయ పాలన అనే ఈ అంశంలో శ్రేష్టమైన మాటలు ప్రభు యొక్క జీవిత చరిత్ర నుంచి నేర్చుకోవడానికి సహాయం చేసిన దేవా, నీకు వల్ల మా జీవితానికి ఉపయుక్తమైన ఈ మాటలను నాయన మేము అనుదినము అనుసరించుటకు ఈ కృప, మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం నడిపి మాకు దయచేయమని, వాక్యం విన్న వారందరినీ దీవించి శ్రేష్టమైన సమయ పాలన కలిగిన కుటుంబాలుగా, మనుషులుగా, బిడ్డలుగా వర్ధిల్లడానికి సహాయం చేయమని, అలా రేపటి దినం వరకు మా పనులను, ప్రయత్నాలను, ప్రతి విషయాన్ని మీ స్వాధీనం వచ్చి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును.